విషయంగా కూడా ఈ యొక్క ప్రొఫెషనల్లో తన విద్యార్థులని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా భారతదేశంలో మాయమవుతున్నటువంటి నేటి సంస్కృతి సాంప్రదాయాలను వారు వారసత్వంగా విద్యార్థులకు అందించాలని మరి మేడం గారు వారికి దుశ్శాలవాన్ని కప్పి అదేవిధంగా దండను వేసి పూలదండను వేసి సన్మానిస్తూ ఉన్నారు. అలాగే నాట్య విజ్ఞాన అవార్డును కూడా వారికి అందజేస్తూ ఉన్నారు. వారి యొక్క శిష్యులు వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఉన్నట్లయితే కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. బట్ కమింగ్ ఫాస్ట్ వారి యొక్క విద్యార్థులు నాట్య విజ్ఞాన అవార్డు మేడం గారికి అందజేస్తూ ఉన్న భూపాల జాహ్నవి గారు, నాట్యాచారిణి కుమారి భూపాల జాహ్నవి గారు ఇప్పుడు వరకు సన్మానం అందుకున్న వాళ్ళలో అతి తక్కువ వయసు ఉన్నటువంటి మేడం గారు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఈ నాట్య రూపాలను విద్యార్థులకు అందించి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి మన యొక్క దేశ గౌరవాన్ని ప్రతిష్టను పెంచాలని, అదేవిధంగా కళానిలయానికి మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలానే నిలిచి ఉండాలని మేము కళానిలయం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్